నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్లా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్, ఆధ్యాత్మికవేత్తగా మీరు ఈ టాపిక్ ని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని పక్కన పెడితే, మీరు సినిమా ఇండస్ట్రీతో కూడా రిలేట్ అయి ఉన్నారు. అందుకని మిమ్మల్ని అడగటం కరెక్టేననేది నా భావన. సుబ్బిరామిరెడ్డి గారి అంశం ఏదైతే ఉందో, సుబ్బిరామిరెడ్డి గారి పొజిషన్ ఇప్పుడు ఎంత దయనీయంగా మారింది అనే వార్తలు వినిపిస్తుంటే, రకరకాలుగా కమెంట్ చేసేవాళ్ళు కమెంట్ చేసేస్తున్నారు. అపాత్ర దానం చేశారనో, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనో, లేకపోతే ఆయన రకరకాల అవినీతులు చేశారు, దానికి సంబంధించిన కర్మని ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయ్యిందనో, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అలాగే ఒక న్యూమరాలజిస్ట్ గా కూడా ఈయన పేరు అనేది ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది? సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీ సంబంధాల రీత్యా కూడా ఆయన ఎటువంటి వారు? ఆయనకి పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండా అమ్మా. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, రాజకీయాల్లో కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా సౌత్ నుంచి రిప్రజెంట్ చేసిన వాళ్ళలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసిన వాళ్ళలో ప్రముఖమైన వ్యక్తి. పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్స్, A1 కాంట్రాక్టర్సు అండ్ పరమ శివభక్తుడు. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, గ్రహస్థితి ఎవరైనా అనుభవించాల్సిందే అనే దాంట్లో తిరుగులేదు. ఎవరైనా సరే ఆ టైం వచ్చినప్పుడు అది అనుభవించక తప్పదు. అయితే ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఈయన ఇలా చేశాడు, అలా చేశాడని విమర్శించడం అనేది జనరల్గా సర్వసాధారణమైన విషయం. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన చాలా పనులు మంచివి చేశాడు. కొన్ని పనులు తెలిసే తెలియక ఏమన్నా పొరపాట్లు చేసి ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఆయన తెలిసైతే ఎవరికి అన్యాయం చేయాలనో, లేకపోతే ఎవరికి ఇది చేయాలనో ఏం చేసిన మనిషి కాదు. కాకపోతే ముఖ్యంగా చూసినట్టయితే ఆయన ఇవాళ మనకు వినిపిస్తున్న ఆయన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇది గ్రహస్థితి అని చెప్పుకోవచ్చు. ఒకటి. రెండు, ఆయన పేరులో ఉన్న నెంబర్, ఆయన ఎక్కువగా TSR అంటారు. నార్త్ ఇండియాలో అందరూ TSR అంటారు. మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ, పాలిటిక్స్లో అక్కడ సుబ్బిరామిరెడ్డి గారు, టి సుబ్బిరామిరెడ్డి గారు అంటారు. సో ఇందులో 13వ నెంబర్ అనే డెత్ నెంబర్ ఉంది. ఈ 13వ నెంబర్ని డెత్ అండ్ డెవిల్ నెంబర్ అంటారు. సో దీని ప్రభావం ఎంతటి పెద్దవాళ్ళనైనా దాని ప్రభావం చూపిస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఆయన చేసిన శివభక్తి, అంత శివభక్తుడు కదా, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చాలా మంది అంటున్నారు కదా, అంటున్నారు. ఆయన చేసిన శివ పూజలు, శివభక్తి వల్లే ఈ మాత్రం ఆయన ఓన్లీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ ని ఫేస్ చేస్తున్నారు తప్ప, ఇదే ఇంకొకళ్ళు అయితే ఏ జైలుకు పోయి రావటము, లేకపోతే ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య రావటము, లేదా ఇంకో రకంగా డ్యామేజ్ అయ్యేది. మనం గతంలో ఎంతో మందిని చూసాం. ఇప్పుడు ఈ 13వ నెంబర్ పేరులో ఉంటే అన్నిటినీ చంపేస్తుంది అది డెత్ నెంబర్. అది బిజినెస్లను చంపేస్తుంది, ఆస్తులను చంపేస్తుంది, సంపదను చంపేస్తుంది. ఆన్ దట్ నోట్, మరి అదే నెంబర్ ఉంది కదా, డబ్బులు ఇంతలా తెచ్చిపెట్టింది కదా, మరి డబ్బులు తెచ్చిపెట్టింది మరి పాజిటివ్ గా చూస్తే ఇట్లా నెగటివ్ గా ఎలా మారుతుంది ఇప్పుడు? అంటే ఈ నెంబర్స్ అనేవి మన మీద రకరకాల పరిస్థితులుగా పనిచేస్తాయి. పూర్తి పేరులో ఉన్న నెంబర్స్, టి సుబ్బిరామిరెడ్డి అంటే 42వ నెంబరు, 15 అక్షరాలు. దాంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. పైగా గ్రహస్థితి ఉంటుంది, ఆయన జాతకం ఉంటుంది, ఆ జాతకం ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ సిచ్యుయేషన్స్, నెగిటివ్ కాలం మొదలైందో అప్పటి నుంచి ఈ నెగిటివ్ నెంబర్స్ కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే ఆ నెగిటివ్ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల ఇంత దారుణమైన పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఏమిటి సార్, 1 లక్ష రూపాయలు అడిగినా కూడా ఎవరు స్పందించట్లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజాలు ఏమై ఉండొచ్చు? ఇది నిజమండి, నిజమే. ఎందుకంటే చాలా మంది పెద్దలు, ఆయనకి టచ్ లో ఉన్న వాళ్ళు, ఆయన ఎప్పుడు ఎవరికి అయినా ఇచ్చే మనిషే గాని తీసుకున్న మనిషి కాదు. ఆయన లెవెల్కి ఎప్పుడు కూడా అందరికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఆయన చేసే ఈవెంట్స్ కానీ, ఆయన బోల్డని యజ్ఞయాగాదులు, హోమాలు, శివరాత్రి పూజలు బోల్డని చేసేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఇవ్వడమే కానీ ఆయన ఎవరిని అడిగి తీసుకున్న పాపాన పోలేదు. కాకపోతే ఇవాళ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్లో అలాంటి పరిస్థితి ఉంది. బ్యాంకులకి రుణాలు ఉన్నాయి. అయితే ఏంటంటే స్థిరాస్తులు ఉంటాయి బోల్డ్ అన్ని, దాని గురించి ఏమి వాటి మీద కూడా లోన్స్ మీదనే ఉన్నాయి ఆ ఆస్తులు. ఇప్పుడు జీవీకే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాల్సి వస్తే, అది కూడా లోన్ లో ఉంది, అది అమ్మడానికి వీలు ఉండే పరిస్థితి లేదు అనేది వినపడుతూ ఉన్నటువంటి.
చాలా ఉన్నాయండి. జీవికే పక్కన ఉంది, పార్క్ హయత్ హోటల్ పార్క్ ఉంది. హైత్ ఉంది. ఇంకా తెలియని బోల్డన్ని ఆస్తులుంటాయి. వైజాగ్‌లో బోల్డన్ని ఆస్తులున్నాయి. హ్మ్. ఉంటాయి. హ్మ్. కాపోతే అన్నిటి మీద అన్ని బ్యాంక్‌లో ఉన్న హ్మ్. మాట వాస్తవమే. హ్మ్. ఆయన ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యే మాట వాస్తవమే. ఎవరు హెల్ప్ చేయట్లేదంటే చేసిన వాళ్ళు ఇరుక్కుపోయిన వాళ్ళు బాధలు చెప్పుకుంటారు కదా! హ్మ్. భయపడతారు గదా! వాళ్ళు భయపడతారు కదా! హ్మ్. మళ్ళీ మన డబ్బులు తిరిగి రావనే బాధ అనేది హ్మ్. ఉంటుంది. హ్మ్. ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు ఇవ్వడానికి హ్మ్. వెనక ముందు అవుతారు తప్ప, హ్మ్. ఇంకెవరైనా ఇచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని, ఇవి నాకు తిరిగి రావు అనుకున్న వాళ్ళే ఇస్తారు. హ్మ్. హ్మ్. ఇవి నాకు తిరిగి రావు. పెద్ద మనిషి పాపం ఆయన అంతటి మనిషి నన్నడిగాడు. హ్మ్. నేనేదైనా హెల్ప్ చేయాలి. నా వల్ల అయితే చేయాలి అనే ఎవరైనా కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నవాళ్ళు చేయొచ్చు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళు చేస్తారు గానీ, ఆహ్, మిగతా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే వెనక్కి రావనుకున్న వాళ్ళు మటుకు ఎవరు చేయలేరు. డెఫినెట్‌లీ. అయితే హ్మ్. సినిమా రంగం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, సినిమా వాళ్ళతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు అనేకం. కళాబంధు ఆయన పేరే కళాబంధు. అయితే ఆయన ఎంతమందిని ఎంకరేజ్ చేయటం గాని, సినిమాల్ని ప్రొడ్యూస్ చేయటం గాని ఇవన్నీ కూడా చేశారు. సినిమా వాళ్ళలో ఒక వైఖరి ఉంటుంది సార్. బావుంటే మటుకు చక్కగా నెత్తి మీద ఎక్కి కూర్చోవటం, లేకపోతే పక్కనే కూర్చోవటం అనేది జరుగుతుంది తప్ప, బాలేకపోతే కన్నెత్తి చూడనటువంటి వైఖరి చాలా మందిలో ఉంటుంది. 'సావిత్రి' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ దానికి. అట్లా హ్మ్. ఏమి అనుకోక్కర్లేదండి. హ్మ్. సినిమా రంగంలో హెల్ప్ చేసేవాళ్ళు 'చిరంజీవి' గారు లాంటి వాళ్ళు, 'పవన్ కళ్యాణ్' లాంటి వాళ్ళు చాలా మందుంటారు. అవి మనకు తెలియవనంటారా? మనకు గోప్యంగా తెలీవు. చేస్తారు. కాకపోతే ఏంటంటే 99% ఇప్పుడు సపోజ్ ఆయన ఎక్కువగా ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టాడు, హీరోయిన్స్‌కి వాళ్ళకి ఫ్లైట్స్‌ల్లో తీసుకెళ్ళడం, తీసుకురావడం, బాంబేలో షూటింగ్, ఫారెన్‌లో షూటింగ్స్, చార్టర్డ్ ఫ్లైట్స్‌లో తీసుకెళ్ళడం, తీసుకురావడం వాటికి ఖర్చు పెట్టాడు. ఏ హీరోయిన్స్ ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన దగ్గర లగ్జరీని ఎంజాయ్ చేసిన వాళ్ళు తిరిగిస్తారు చెప్పండి? హ్మ్. ఎవరు ఇవ్వరు. హ్మ్. పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలి. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకి చాలా సత్సంబంధాలున్నాయి. రాజకీయంగా సత్సంబంధాలున్నాయి. సో, మంచి పెద్ద సినిమా మనిషిగా వాళ్ళు పేరు హెల్ప్ చేస్తున్నారు అని నమ్ముతున్నారా? హెల్ప్ చేస్తారని నమ్ముతారా? అంటే హ్మ్. ఆయన హెల్ప్ పొందిన వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు చేస్తారు. కంఫర్ట్ జోన్‌లో ఉంటే వాళ్ళు ఇచ్చే పొజిషన్‌లో ఉంటే గ్యారంటీగా ఇస్తారు. రైట్. బట్ మనకేం సంబంధం అనుకునేవాళ్ళు ఎవరు ఇవ్వరు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం గూడా హ్మ్. మనం మన నీడీ పీపుల్ ఎవరో మీరు మన ఎవరో డబ్బులు కావాలని అడిగారు. మన ఫ్రెండ్స్ రిలేషన్స్‌లో మనం ఇవ్వగలిగితే లేదు ఎలా అయినా వీడికి హెల్ప్ చేయాలనుకుంటే మనం చేస్తాం. చేస్తాం. మన పరిధికి మన మేర. పరిధిని మేర హ్మ్. మనం చేస్తాం. హ్మ్. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. హ్మ్. బట్ హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు నైబర్స్. హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు, డి. రామానాయుడు గారు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఉండడానికి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. హ్మ్. సో, ఆ తర్వాత వీళ్ళు ఇల్లు కట్టుకొని, స్టూడియోస్ కట్టుకొని, నిర్మాణం చేసుకొని హైదరాబాద్ అంటే వన్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కి తరలి రావడానికి ప్రధానమైన కారకుల్లో ఎట్లా అయితే 'ఎన్టీ రామారావు' గారు, అక్కినేని సుబ్రహ్మణ్యం. నాగేశ్వరరావు గారు, ఓహ్! 'డి. రామానాయుడు' గారు ఉన్నారో, ఈయన కూడా ఈయన ఉన్నారు. సుబ్బిరామిరెడ్డి గారి ఎంకరేజ్‌మెంట్ కూడా అంతుంది. రైట్. ఎందుకంటే అప్పుడు ఇద్దరు పక్కపక్కన ప్లాట్స్. ఇద్దరు మంచి స్నేహితులు. హ్మ్. రామానాయుడు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, టి. సుబ్బిరామిరెడ్డి గారు మంచి స్నేహితులు. హ్మ్. సో, వీళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు ఇద్దరు పక్కపక్కన ఉండేవాళ్ళు. రైట్. అక్కినేని నాగేశ్వరరావు గారు, టి. సుబ్బిరామిరెడ్డి గారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఇద్దరు పక్కపక్క ఇళ్ళు. రైట్. ఏంటి రామానాయుడు గారు ఇల్లు కట్టుకోకముందు ఆయన హైదరాబాద్ స్టూడియో నిర్మాణానికొచ్చి హైదరాబాద్‌కి ఇండస్ట్రీ తరలుతున్న సమయంలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసేవాళ్ళు. హుహు. సో, అలా సత్సంబంధాలున్నాయి. హ్మ్. బట్ ఎవరైనా సరే ఇప్పుడు ఆయనకి సహాయం చేయాలంటే ఓ రూ. 1,00,000 10,00,000 ₹1,00,00,000 ఇస్తే తీరే కష్టాలు కాదాయనయి. కాదది. వేల. అది హ్మ్. వేల కోట్ల రూపాయల హ్మ్. ఇబ్బంది. హ్మ్. సో, ఆయనకున్న ఆపద ఎంత ఇప్పుడు మీరు ఇందాకన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక వైఖరుంటుంది. మరి కష్ 'సావిత్రి' గారి విషయంలో మనం 'సావిత్రి' గారి చూసాం గదా సార్. సావిత్రి గారి విషయంలో గూడానండి. హ్మ్. సావిత్రి గారి విషయంలో నిజంగా లబ్ధి పొందిన వాళ్ళు, మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు హెల్ప్ చేస్తారుగా. హ్మ్. కానీ ఆ చేసేవాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు గదా! ఈవిడ చేతులారా చేసుకుంది. వద్దంటే వాడిని ఎవడినో చేసుకుంది. ఇప్పుడు హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు జడ్జ్ చేయకూడదు. హానెస్ట్‌గా మాట్లాడితే. హెల్ప్ అనేది ఇక్కడి నుంచొస్తుంది. జడ్జ్‌మెంట్ అనేది ఇక్కడి నుంచొస్తుంది. రెండిటిని ముడిపెట్టడం అంటే అనేది స్వయంకృతాపరాధాల్ని అందరూ యాక్సెప్ట్ చేయలేరండి. అంటే వెరీ సాడ్. ఇంతటి ఇంతటి మహామనిషి, ఇంతటి మహా నటి ఇలాంటి పరిస్థితికొచ్చిందనే బాధ గూడా వాళ్ళు సాయం చేయకపోవడానికి కారణమవుతుంది. బట్ వెరీ సాడ్. అసలలాంటి వైఖరి మాత్రం ఆమోదయోగ్యం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. సరే ఏ జడ్జ్‌మెంటల్‌గా ఏ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. ఏదేమైనప్పటికీ దూరపు కొండలు నున్నగానే ఆ! ఉంటాయి. అంటే మాట్లాడడానికి బయట వాళ్ళు మాట్లాడడానికి దూరపు కొండలు నున్నగానే ఉంటాయి. బట్ దగ్గరుండి చూసే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి, మన సొంత వ్యక్తి అని అనుకున్న వాళ్ళకి
ఆవిడ అలా చేతులారా రాంగ్ స్టెప్స్ వేసి అన్ని పోగొట్టుకోవడాన్ని బాధ కలిగిస్తుంది. ఉమ్, సహాయం చేసినా కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు సుబ్బరామిరెడ్డి గారికి సహాయం చేయాలంటే ఎవరు ఎంత ఇస్తే ఆయన కష్టం తీరుతుంది. Right. కాబట్టి దానికి ఎవరు సంకల్పించరు కూడా. కాబట్టి ఏదైనా విధి బలీయమైంది, ఆయన పరమేశ్వరుని నమ్ముకున్నాడు కాబట్టి ఆ మారుతుంది పరమేశ్వరుడే సిచ్యువేషన్. సిచ్యుయేషన్ మార్చచ్చు. ఏంటి పెద్ద విషయమేం కాదు. ఆయన చూడని లగ్జరీ కాదు, ఆయన చూడని జీవితం కాదు. బట్ లైఫ్లో ఇప్పుడు ఆయనకి ఇటువంటి ఇవాళ ఆయన అనుభవిస్తున్న పరిస్థితి ఆయనకి లైఫ్లో ఎప్పుడు తారసపడలేదు. రైట్. వాళ్ళు ఫస్ట్ టైం ఆయన ఫేస్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వయసులో ఫేస్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ట్రాజెడీ. అది ట్రాజెడీ. అంటే భగవంతుడు మనకు కష్టం ఉన్నప్పుడు ఆయన్ని ప్రార్థిస్తే మన కష్టాన్ని ఆయన పోస్ట్ పోన్ చేస్తాడు, బట్ రద్దు చేయలేడు. సో నేను అనుకోవడం ఏంటంటే ఆయన జీవితాంతం 80 ఏళ్ళు హ్యాపీగా నడిచింది, అందుకు ఆయన కృతజ్ఞుడై ఉండాలి. ఇప్పుడు ఆ కష్టాన్ని ఫేస్ చేస్తున్నానంటే ఆ బ్యాలెన్స్ షీట్ని క్లియర్ చేయాలి కాబట్టి ఆ కష్టాలను ఫేస్ చేయాలి. మోక్షం పొందాలంటే ఇక్కడ ఆ బాధలన్నీ అనుభవించాల్సింది తప్పదు. రైట్ సార్. మారుతుంది సిచ్యువేషన్ అని నమ్ముతున్నారు. మారుతుంది, బాగుతుంది, బాగుండాలని కోరుకుందాం. తప్పకుండా. పరమేశ్వర అనుగ్రహంతో ఆ పరమేశ్వరుడు పరమ భక్తుడు. ఆయన ఎంతో సేవ చేశాడు, ఎన్నో పూజలు అభిషేకాలు చేశాడు. పరమేశ్వరుడు ఆయనకి మంచి చేయాలని, ఆయనకి పూర్వ వైభవాన్ని కల్పించాలని మనం కోరుకుందాం. తప్పకుండా. ఇంతకన్నా గొప్ప న్యూస్ లేదా అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రతి అంశం నుంచి కూడా ఎంతో కొంత మనం నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకున్నప్పుడు అపాత్ర దానం చేయకపోవడం, లేకపోతే మనీ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్ గా మనం మనసులో పెట్టుకుని, లేకపోతే మైండ్ లో పెట్టుకుని మనీ మేనేజ్మెంట్ ని ఖచ్చితంగా చెయ్యాలి. లేకపోతే ఎంతటి వాడికైనా, అపర కుబేరుడికైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పటానికి అది ఇది ఇటువంటి విషయాలు బయటకు వస్తాయేమో అని అనిపిస్తుంది. అవగాహన తీసుకురావటం కోసమే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ చేత మాట్లాడించడం జరుగుతుంది. సో దాన్ని మీరు కన్సిడర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైట్ సార్, ఆయన సిచ్యువేషన్ డెఫినెట్ గా మారాలి అని కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, నమస్తే.